బాబోయ్, అసలు టీంలో ఏం జరుగుతుందిరా బాబు? హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత అన్నీ మారిపోతున్నాయి. ఓవైపు వరుసగా ఓడిపోతున్నారు, మరోవైపేమో ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడేమో ఒక్కో ఫార్మేట్కి వేర్వేరు కెప్టెన్లట. ఇది ఇంగ్లాండ్ జట్టు సిద్ధాంతం కదా. ఇండియాకు అప్లై అవుతుందా అంటే ఎందుకవ్వదు? అప్లై చేసుకుంటే అవుతుంది. గంభీర్ చెబితే జరిగిపోతుంది. గంభీర్ మాటే శాసనం అన్నట్లుంది. ఇది సగటు భారత క్రికెట్ అభిమాని చర్చించుకుంటున్న మాటలు. పరిస్థితులు చూస్తే ఇదంతా నిజమే అనిపిస్తోంది. గంభీర్ తన మార్క్ రూల్ కోరుకుంటున్నాడు. అందుకే కొత్త కెప్టెన్లను ఎంచుకుంటున్నాడని అర్థమవుతోంది. ఇప్పటికే టెస్టుల్లో ఫామ్ కోల్పోయి సిడ్నీ టెస్టుకు దూరమైన రోహిత్కు వన్డేల్లోనూ షాక్ తగలనుందని సమాచారం. అదేంటి, వన్డేల్లో రోహిత్ కింగ్ కదా, అతనికి ఆ ఫార్మెట్లో వచ్చిన నష్టమేంటని అనుకోవద్దు. వన్డే సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కొత్త సారథిగా నియమించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా ఎంపిక చేసి ఆ తర్వాత పూర్తి స్థాయి సారథిగా కొనసాగిస్తారనే వాదన వినిపిస్తోంది. అదే జరిగితే ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా రోహిత్ శర్మకు బదులు హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడాల్సి ఉంటుంది. అప్పుడు రోహిత్ జట్లో ఆటగాడిగా కొనసాగుతాడా లేదా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడా అనేది $1 మిలియన్ ప్రశ్న. అయితే రోహిత్ మాత్రం తానేం రిటైర్ కావడం లేదని తనదైన స్టైల్లో ప్రెస్ మీట్స్లో నవ్వులు పూయిస్తున్నాడు. కానీ జరిగేది మాత్రం వేరేలా ఉంది. టీ20 వరల్డ్ కప్ 2024 గెలుపు తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ఒకవేళ బీసీసీఐ వన్డే కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని ప్రకటిస్తే రోహిత్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు కోహ్లీ కేవలం బ్యాటర్గానే జట్టులో కొనసాగుతున్నాడు. ఆసీస్ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇలానే ఆడితే అతను కూడా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. ఫామ్లో లేకపోతే ఎవరినైనా ఉపేక్షించేది లేదని గౌతమ్ గంభీర్ ఇప్పటికే స్పష్టం చేశాడు. మరోవైపు టీమిండియా వన్డే కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ నియమిస్తే టీమిండియాకు ఫార్మేట్ కో కెప్టెన్ ఉంటాడు. టీ20ల్లో టీమిండియాను సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు. అతని సారథ్యంలోని టీమిండియా అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. టెస్టుల్లో తాత్కాలిక సారథిగా జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ తప్పుకుంటే అతనే పూర్తి స్థాయి కెప్టెన్గా మారనున్నాడు. భారత క్రికెట్లో గతంలో ఎప్పుడూ ఇలా ఫార్మేట్ కో కెప్టెన్ లేడనే చెప్పాలి. పరిమిత ఓవర్ల ఫార్మేట్కు ఒకరు, టెస్టుల్లో మరొకరు కొనసాగిన సందర్భాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు గంభీర్ నిర్ణయాలతో ఈ ఫార్ములా మారబోతుందన్న చర్చ క్రికెట్ సర్కిల్స్లో బాగా జరుగుతోంది.